అందరికీ నమస్కారం అండి. నేను చదివిన ఒక మంచి నవల్ని మీకు అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. ఇదేమో టు లవ్ విత్ సర్. ఈ నవల్ని 1967లోని ఈఆర్ బ్రెత్వైట్ అని ఆయన రాశాడనమాట. ఈ కథలో ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇంగ్లాండ్లోని వర్గ వైషమ్యాలు ఎలా ఉండేవి అనేది ఆయన కళ్ళకు కట్టినట్టుగా కొన్ని తన స్వీయ అనుభవాలని అందులోని జత చేరుస్తూను రాశారనమాట. ఈ నవల చాలా బాగుంది. ఆ కాలంలో ఎలా ఉండేది అనేది ఇందులో బాగా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ నవల ఆయన 1967లో రాశారు. కానీ 2022లోని ఇదేంటంటే కామన్వెల్త్ కొన్ని బుక్స్ సెలెక్ట్ చేసింది, బెస్ట్ బుక్స్ అని 70 బుక్స్. ఆ 70 బుక్స్లోని వన్ ఆఫ్ ది బుక్ అనమాట ఇది. దీంట్లో ఏంటంటే ఈయన ఇంజనీర్ అయ్యి ఏం చేశాడంటే రాయల్ ఎయిర్ ఫోర్స్లోని పైలట్గా జాబ్ చేస్తూ ఉండేవాడు. పైలట్గా జాబ్ చేసిన తర్వాత కొంతకాలం తర్వాత పదవీ విరమణ అయిపోతుంది కదా, వాళ్ళకేమి మనలాగా 60 years అట్లా ఏమి ఉండదు. అందుకని ఆ పదవీ విరమణ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి కదా. ఆయనకు సరిపోయే ఉద్యోగం ఏది దొరకలేదు. ఏది దొరకకపోతే ఆయన ఏం చేశాడు, ఆయనకు అర్హత సరిపోయే ఉద్యోగం దొరకలేదు. సరిపోయే ఉద్యోగం అంటే దొరకకపోతే ఆయన ఏం చేశాడంటే ఒక స్కూల్లోని, అది కూడా సెకండరీ స్కూల్లోని టీచర్గా జాయిన్ అయ్యాడు. టీచర్గా జాయిన్ అయిన తర్వాత ఆ స్కూల్లోని ఏంటంటే రకరకాల పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. రకరకాల వర్ణాలు, రకరకాల వర్గాలు, రకరకాల ఆర్థిక స్తోమతలతో ఉన్న పిల్లలు అందులో ఉండేవారు అనమాట. కొంతమంది పిల్లలు స్కూల్కి వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చదువుకునేవారు కాదు. కొంతమంది ఏంటంటే ఎప్పుడు గొడవలు పెట్టుకుందామా అని చెప్పి ఒకరినొకరు తిట్టుకుంటూ నువ్వు తక్కువ వాడివి, నువ్వు ఎక్కువ, ఈ విధంగా గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. తర్వాత ఈ టీచర్కి కూడా ఈయనకు కూడా ఆయన ఉద్యోగం వేరేలాంటి ఉద్యోగం కదా, ఆయనకు కూడా కోపం వచ్చేది. కోపం వచ్చినప్పుడు ఆయన ఏమనుకునేవాడంటే కోపం వచ్చి వాళ్ళని తిడదామన్నంత కోపం వచ్చేది, కొట్టాలన్నంత కోపం వచ్చేది. కానీ ఆ కోపాన్ని ఆపుకొని వీళ్ళని ఎలాగా చదువు మీద లేకపోతే ఏదో ఒక దాని మీద దృష్టి నెలకొల్పాలి అనేది ఏం చేశాడంటే వాళ్ళని ఇంకా స్కూల్లోనే కూర్చుంటే వీళ్ళకి చదువు రాదు, అలా కాదు, బయటకి మ్యూజియాలకి ఎక్కడికంటే అక్కడికి బయట అవుట్డోర్ అనమాట, అవుట్డోర్ టీచింగ్ లాగా అలాగా తీసుకొని వెళ్తూ ఉండేవాడు. ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడంటే అసలు వీళ్ళందరూ ఇలా తయారవడానికి కారణం ఏమిటి, ఎందుకు వీళ్ళు అలా తయారయ్యారు, నేను కూడా పేషెన్స్ కోల్పోతే ఎట్లాగా అని చెప్పి ఆలోచించాడు అనమాట. అని చెప్పి ఆలోచించి వీళ్ళు ఏం చేయాలా, ఏ విధంగా వీళ్ళలో మార్పు తీసుకురావాలా అనేది ఆలోచించి ఇంకొక లేడీ టీచర్ సహకారాన్ని కూడా తీసుకున్నాడు. ఏమనుకుంటాడంటే ఫస్ట్ వీళ్ళతోటి నేను స్నేహితుడిలాగా ప్రవర్తించాలి, స్నేహితుడిలాగా ఉండి వీళ్ళని మార్పు తీసుకురావాలి, ఇదొక నా బాధ్యత అని ఫీల్ అవుతాడనమాట. ఆ బాధ్యతగా తీసుకొని ఇలాగా అవుట్డోర్కి అంటే మ్యూజియంలకు తీసుకెళ్ళడము, పార్కులకు తీసుకెళ్ళడము, ఇంకెక్కడికో బయటకు తీసుకెళ్ళడము, అంటే ఒకరితో ఒకరు కలిసి ఆడుకునేటట్టు, మాట్లాడుకునేటట్టు, చదువుకునేటట్టు చేయడానికి ప్రయత్నం చేసి ఏం చేస్తాడంటే స్కూల్లోని ఒక కమిటీలుగా ఏర్పరిచి ఏం చేస్తాడు, వాళ్ళనే అడుగుతాడనమాట. ఈ వారం మనం ఎక్కడికి వెళ్దాం, నెక్స్ట్ వారం ఎక్కడికి వెళ్దాం, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అడిగి వాళ్ళు ఎక్కడికి చెప్తే అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ పిల్లలు ఇంకేంటంటే ఇంకా ఆ టీచర్ అంటే కోపం పోతుంది, ఏదో చదువు చెప్పడానికి వచ్చాడు మన దండిస్తాడు అనేది కోపం పోయి ఏంటంటే కొత్త దాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టి ఏమవుతారు ఈ టీచర్లు ఇద్దరితోటి చాలా బాగా కలిసిపోతూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎంత అయినా కూడాను అందులో కొంతమంది మారారు కదా, మారని పిల్లల్ని వీళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. కౌన్సిలింగ్ చేసి మీరు ఈ విధంగా ఉండండి, ఆ విధంగా చెప్తూ ఉంటారు అనమాట. చెప్పి పిల్లల్లోనే మార్పు తీసుకొని వస్తారు. తర్వాత చదువుతో పాటు ఈ సమాజంలో ఏ విధంగా బతకాలి
అనేది కూడా నేర్పిస్తూ ఉంటారు. నేర్పించడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే పిల్లల్లో మార్పు వస్తుందో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం కూడా చూస్తాం చూడండి, మన పిల్లలు అక్కడ ఎవరైనా టీచర్ నచ్చారు అనుకోండి, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ టీచర్ గురించే మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు అవే మాట్లాడి అవే చెప్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ ఊరిలో ఉన్న పెద్దల్లో కూడా మార్పు వస్తుంది అనమాట. ఎలాంటి మార్పు వస్తుంది, వీడు తక్కువవాడు, వీడు ఈ కులం వాడు, ఆ కులం వాడు, అంటే అక్కడ ఎక్కువ వర్ణాల గురించి, వర్ణ విభేదం ఎక్కువ ఉంటుంది. వర్ణం ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది ప్రతి చోట మ్యాటర్ అండి. ఏ దేశంలో అయినా సరే ప్రతి చోట ఆర్థిక పరిస్థితి అనేది మ్యాటర్. అవన్నీ కూడా మర్చిపోయి అందరూ హాయిగా ఉంటారనమాట. అందరూ బాగుండి ఆ సారు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా కొన్ని రోజులేక పెద్దవాడు అయిపోతాడు కదా, ఇంకా రిటైర్మెంట్ అని తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు అందరూ టు లవ్ విత్ సార్ అని చెప్పి ఒక పాట పాడతారనమాట. పాట పాడి అందరూ చాలా బాధపడతారు వెళ్ళిపోతున్నందుకు. ఈ కథ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది. నేను ఆ కథ రాసినంత బాగా నేను చెప్పలేకపోతున్నానేమో అని నాకు అనిపిస్తుంది. ఎవరైనా వీలైతే 1967లో మూవీ వచ్చింది టు లవ్ విత్ సార్ అని, ఆ మూవీని చూడండి, చాలా బాగుంది. ఈ రచయిత E.R. బ్రెత్వైట్ ఎట్లా అంటే ఒక ప్రొఫెసర్గా, టీచర్గా పనిచేశాడు, ప్రొఫెసర్గా పనిచేశాడు, సోషల్ యాక్టివిస్ట్గా పనిచేశాడు. తర్వాత ఏంటంటే గయానాలోని దాన్ని ఏమంటారు, గయానా తరఫున ఐక్యరాజ్య సమితిలోని శాశ్వత సభ్యుడిగా కూడా పనిచేశాడు అనమాట. ఎవరైనా వీలైతే ఆ నవలైనా చదవండి, లేకపోతే ఆ సినిమా అయినా చూడండి, చాలా బాగుంది. ఈ కాలంలో కూడా ఇలాంటి టీచర్లు కొంతమంది ఉన్నారండి. ముఖ్యంగా కావాల్సింది ఎలాంటి ప్లేసుల్లో అంటే గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు ఈ విధంగా ఆ పిల్లల్ని చేస్తే చాలా బాగుంటుందండి మోటివేషన్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లోనే చాలా ఇలాగా వర్గ విభేదాలతో పిల్లలు ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. మా కాలంలో ఇలాంటివన్నీ ఏవి లేవండి, అందుకని మేము గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివాం. అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు. ప్రైవేట్ స్కూల్స్ అనేవి రావడం వల్లనే ఈ వివక్షత అనేది వచ్చిందేమో అని కూడా నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఎగెనిస్ట్ ఫర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్, అది కాదు. అసలు టీచర్ బాధ్యత, ఎంత బాధ్యతాయుతమైన టీచరు ఆ కాలంలోనే ఆ విధంగా పనిచేసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు కదా. అదే విధంగా పనిచేస్తే సమాజంలో కూడా చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే సమాజానికి టీచర్లు అనేవాళ్ళే పిల్లర్స్ లాంటి వాళ్ళండి. ఆ టీచర్ అనేవాడే లేకపోతే అసలు సమాజమే లేదు. కొత్త తరం రావాలి అంటే టీచర్లే కావాలి. అందుకని అందరూ టీచర్లతో సహకరించండి, టీచర్లు మీతో సహకరిస్తారు. ఏమంటారు? వీలైతే ఈ సినిమా చూడండి.